జూలై 1 నుంచి దేశంలో అమలు కానున్న కొత్త చట్టాలివి. ఫలానా అన్యాయం జరిగింది, న్యాయం చేయాలన్నంతనే ముందు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్‌కే. అక్కడకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం తెల్లోడు రాసిన చట్టాలే గొప్పగా చూసుకుంటూ వాటిని పాటిస్తూ తరిస్తున్న దానికి భిన్నంగా కొత్త చట్టాలు ఈ జూలై 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న సరికొత్త చట్టాలు దేశ ప్రజలకు సరికొత్త ఆయుధాలుగా మారుతాయని చెప్పాలి. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసే సరికొత్త వసతిని తీసుకొస్తున్నారు. అంతేకాదు, దారుణ నేరాలకు సంబంధించి నేరాలు జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియోను చిత్రీకరించడం లాంటి ఎన్నో కొత్త అంశాలు నిబంధనలుగా మారనున్నాయి. అంతేకాదు, జీరో ఎఫ్ఐఆర్తో పాటు వేగంగా సమస్యను తెలిపేందుకు వీలుగా కొన్ని వసతుల్ని తీసుకొస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన న్యూ క్రిమినల్ లాతో ప్రజలకు వచ్చే వసతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే న్యూ క్రిమినల్ లాకు సంబంధించిన కొన్ని అంశాలని చూస్తే, ఘటన ఏదైనా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలంటే దానికోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా తెలిపే సౌకర్యం ఇప్పుడు రానుంది. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసే వీలుంది. ఫలానా నేరానికి ఫలానా పోలీస్ స్టేషన్కు మాత్రమే వెళ్లాలన్న నిబంధన ఇకపై ఉండదు. బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితో పాటు పోలీస్ రిపోర్టు, ఛార్జ్ షీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోపు పొందొచ్చు. ఇలా చాలానే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.